जिला का विकास के लिए हम जरूर काम करेंगे। मैं बहुत आपका आभारी हूँ। आप लोगों ने 2.5 महीने जो काम किया वो बहुत ही सराहनीय काम है, आपको तारीफ करने जैसा काम है। सभी लोगों ने अपने दिल से, अपने मन से, अपने पार्टी के लिए, अपने देश के लिए, अपने धर्म के लिए, अपने न्याय के लिए काम करने का काम किए हुए, एक अच्छा भारत बनाने के लिए, अच्छा देश बनाने के लिए आप लोगों ने काम किए हुए आप सबको और एक बार धन्यवाद देना चाहता हूँ। डेफिनेटली आने वाले दिनों में भी अपन सब मिलकर काम करके जयराबाद पार्लियामेंट में अच्छे नंबर से सरपंच चुन के लेके आने के लिए और लोकल बॉडी के लोगों के लिए भी जरूर काम करेंगे। सभी लोगों ने बताया 70C फॉर्म देने के बारे में, एजेंट के बारे में, और एक पड़ाव बाकी है। आने वाले 4 तारीख को अपना काउंटिंग है। काउंटिंग में जो भी काउंटिंग एजेंट है वो बहुत ही सीरियस रहना चाहिए। जैसा बूथ पे कभी कभी हमारे लोग रहते थे, नहीं रहते थे, वो ठीक है, जो बात तो हो गई, मगर आने वाले जो भी एजेंट्स हैं उनको सीरियसली वहाँ पे रह के सवेरे 6 बजे से लेके बैलेट बॉक्स से सील हुए तक, बैलेट बॉक्स से सील होकर डिलीवरी हुए तक वहाँ रहने की ज़रूरत है। ये बहुत ही गंभीर विषय है, इसलिए सब लोगों ने उसमें सीरियसली गंभीरता से काम करके ये काम पूरा करके एक जीत हासिल करेंगे। पूरे सर्वे में जयराबाद जीतने वाला सीट में आए, सो इसलिए अभी आपको सबको धन्यवाद देना चाहता हूँ। खास करके हमारे प्रभारी को धन्यवाद देना चाहिए। वो तो बहुत कठिन परिस्थिति में उन्होंने सब लोगों को लेके काम किया, इसलिए उनको बधाई देना चाहता हूँ। डाइस पे बैठे सो, डाइस के सामने बैठे सो जयराबाद पार्लियामेंट के सभी सदस्यों को मेरी तरफ से बहुत बहुत बधाई, धन्यवाद, थैंक यू। पटेल गाరు అదేవిధంగా మన ప్రియమైన నాయకుడు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరవనీయులు కార్యకర్తలకు, అదేవిధంగా మండల స్థాయిలో పనిచేసిన మన బూత్ కమిటీ అధ్యక్షులు కానీ, లేకుంటే మన శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు కానీ, మండలాధ్యక్షులకు కానీ, వారితో పాటు పనిచేసి మరి మనం ఏదైతే కష్టపడ్డామో అది మన ప్రియమైన నాయకుడు మోడీ గారు ఏదైతే మనకు పిలుపు ఇచ్చిండో, और एक बार మోడీ సర్కార్ అబ్ కీ బార్ 400 పార్, ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకొని మన వంతు బాధ్యత మరియు కర్తవ్యంగా మనం భావించి ఏదైతే మనం పనిచేసినామో, నేను బయట సంగతి నాకు ఎక్కువ తెలియదు కానీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో అందరం కలిసి కట్టుగా మా మధ్యన ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, చివరకు మంచి జరిగితే అంతకన్నా మంచి ఏం లేదు. అందరం కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డట్టు నాకు ఆ సమాచారమే కాదు, నేను కళ్ళారా కూడా చూసినాను. కాబట్టి నా ఆత్మీయులకు అందరికీ ఏమైనా స్వల్ప విభేదాలు ఉన్నాక కూడా పక్కకు పెట్టేద్దాం. మనం ఇంకా ముందు చాలా కష్టపడేది ఉన్నది, చాలా సాధించేది ఉన్నది, రాజకీయంగా మనం చాలా ఎదిగేది ఉన్నది. కాబట్టి మీ అందరూ ఇక్కడ ఉన్నవారు మా ఆత్మీయులందరూ చాలా చిన్న వయసుతో ఉన్నారు. కాబట్టి నారాయణఖేడ్లో ఒక మంచి మనం మార్పు తేవాలంటే మనం ముందుకు పోవాలి. మరి ఈనాడు మీరు చేసిన కష్టం మూలంగా మన బీబీ పటేల్ గారు గెలుస్తారని నాకు నమ్మకం ఉన్నది. ఇక అందరు ఎన్ని చెప్పినా నేనైతే ఒకటే అనుకుంటున్నా, నారాయణఖేడ్ నియోజకవర్గం మటుకు అక్కడ స్థానిక అభ్యర్థి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఏమైనా కొంత స్వల్పంగా మెజారిటీ ఉంటే మన బీబీ పటేల్ గారు రేపటికి డబ్బులు తీసినాక మీరు పెద్ద ఇది అది అని చెప్పుకున్నారని అనుకోవద్దు. స్వల్పంగా మన వాళ్ళకి మెజారిటీ ఉంటే కూడా మన్నించాలని ఇప్పుడే నేను వేదికపై నుండి నేను చెప్తున్నాను. కానీ ఎన్నో రేట్లుగా తక్కువ 60,000 అయితే ఉంటాయి, 70 దాకా కూడా పోయే నమ్మకం ఉన్నది. అంత మాత్రం మా కార్యకర్తలందరూ కష్టపడ్డారనేది నాకు నమ్మకం ఉన్నది. ఫలితం కూడా తప్పకుండా, ఎందుకంటే మనం ధర్మ పోరాటం చేస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుందని